సీజన్‌కి అతీతంగా చాలామంది బాధపడుతున్న సమస్య సోరియాసిస్. అంటే సోరియాసిస్ పొట్టు పొట్టుగా చర్మం రాలిపోవడం మొదలుకొని అది పుండు పట్టడం, ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇంకా రకరకాల మేనిఫెస్టేషన్స్ చూస్తుంటాం. కానీ సెల్ హెల్త్ విధానంలో దీని క్యూర్ ఈ మధ్య కాలంలో చాలా టెస్టిమోనియల్స్ వింటున్నాం. కంప్లీట్‌గా క్యూర్ అయిపోయిన వాళ్ళ ఫోటోస్ కూడా చూసాం మనం. డాక్టర్ చింతా రవికుమార్ గారితో మాట్లాడదాం. సార్, ఈ మధ్య కాలంలో లైక్ ఐ సెడ్ చాలా టెస్టిమోనియల్స్ చూసాం. ఎలా క్యూర్ అవుతుంది? ఎంత కాలంలో క్యూర్ అవుతుంది సార్ ఇది? సోరియాసిస్కి క్యూర్ లేదు అని 5 సంవత్సరాల కిందట మేము సెల్ హెల్త్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ చెప్పుకుంటున్న మాట. అసలు క్యూర్ లేనిదంటూ ఏమీ లేదు అనేది మేము నమ్మే సిద్ధాంతం. అట్లా మొదలుపెట్టిన మా రీసెర్చ్, సోరియాసిస్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ డిసీజెస్ చాలా ఉన్నాయి. ఇమ్యూనిటీ మనకి ఎగనెస్ట్గా పనిచేయటం వల్ల వచ్చే జబ్బు. సో దానిని మీరు ఏదో ఇమ్యూన్ సప్రెషన్స్ ఇచ్చి టెంపరీగా సప్రెస్ చేసినందువల్ల ఇమ్యూనిటీని టెంపరీగా తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది, కానీ మళ్ళీ ఫ్లేర్ అప్ అయినప్పుడు డబుల్ ఫ్లేర్ అవుతుంది అనేది జనరల్గా అందరం గమనించింది. సో మేము మెయిన్ ఫోకస్ దాని మీద ఎందుకు పెట్టామంటే దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమే కాదు, దట్స్ ఎ మెంటల్ డిప్రెషన్లోకి లోనయ్యే ప్రాబ్లం. అది వాళ్ళు దాన్ని చూపించుకోలేరు, ఎదురుపడలేరు, అందరితో పాటు కలిసి మెదలలేరు, దే కాంట్ మింగిల్ ఇన్ ద సొసైటీ. అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితుల్లో అదేమీ అంటువ్యాధి కాదు, దానికి ఎందుకు సొల్యూషన్ లేదు అనే ఆలోచన నుంచి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ దెన్ వీ అండర్స్టూడ్, సప్రెస్ చేస్తే రోగ నిరోధక శక్తిని మీరు తొక్కి పెడితే శరీరం తట్టుకుంటుందా? అసలు మనం రక్షించాల్సిన వ్యవస్థను మనం తొక్కి పెడదామంటే అవ్వదు కదా. అది మనం రక్షించాల్సింది రక్షించకుండా అలా ఎందుకు చేస్తుంది, దానికి ఏదో కారణం ఉంటుంది కదా అని రూట్ కాజ్ లోకి వెళ్తే, ద రూట్ కాజ్ ఫర్ దట్ ఆటో ఇమ్యూన్ కండిషన్ కాల్డ్ సోరియాసిస్ ఆర్ ఎనీ అదర్ కండిషన్ ఫర్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఈజ్ బేసిక్లీ గట్ హెల్త్. గట్లోనే కదా ఇమ్యూనిటీ అంతా ఉండేది. 70% ఇమ్యూనిటీ ఉండేది గట్లో. సో గట్ ఈస్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ వాట్ టు ఎలవ్, వాట్ నాట్ టు ఎలవ్ అనేది. ఎప్పుడైతే గట్ హెల్దీగా లేదో, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పిందో, లీకీ గట్గా డిస్బయోసిస్ అయిందో, ఆ లీకీ గట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా రక్తంలోకి వెళ్ళినప్పుడు వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అయ్యి ఫారెన్ బాడీ వచ్చింది అనుకుని దాని మీద దాడి చేయడానికి వస్తే, ఆ బ్యాక్టీరియా డిఎన్ఏ అండ్ మన హెల్దీ సెల్ డిఎన్ఏ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి మిమిక్ అవుతాం వల్ల ఆ ఇమ్యూనిటీ వెళ్ళి ఆ బ్యాక్టీరియా సెల్తో పాటు మనకు పక్కనున్న హెల్దీ సెల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అనేది అర్థమైన తర్వాత, సో ఇట్ ఈస్ కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది. సో దట్ ఇస్ రీజన్ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ఇట్స్ ఓన్ హెల్దీ సెల్స్. లాజికల్గా అక్కడ ఆన్సర్ కుదిరినప్పుడు వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ గట్ హ్యాస్ టు బి బ్రాట్ బ్యాక్ టు నార్మల్సీ. సో సార్, సోరియాసిస్ కి ఫస్ట్ గట్ హెల్త్ ని సెట్ చేస్తారు. గట్ హెల్త్ సెట్ చేస్తే ఇమ్యూనిటీని మనం బ్యాలెన్స్లో తీసుకురాలేము. ఇమ్యూనిటీని సప్రెస్ చేయడం కూడా తప్పు. ఇమ్యూనిటీకి బ్యాలెన్స్లో తీసుకురాగలిగేది గట్. మనం గట్ని హెల్దీగా మార్చగలిగితే గట్ విల్ బ్రింగ్ బ్యాక్ ఇమ్యూనిటీ ఇన్ టు బ్యాలెన్స్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సెల్ హెల్త్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ మా దగ్గర ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న సప్లిమెంటరీ సపోర్ట్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. లైక్ క్యాండర్ పౌడర్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిక్ స్ప్రే కానీ, ఎగ్జిమా ఇచ్చింగ్ రాకుండా కావాల్సిన సప్లిమెంట్స్ కానీ, అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా అండ్ ఇంటర్నల్గా శుద్ధి చేస్తూ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి 90 days నుంచి మ్యాక్సిమం 120 daysలో 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా క్లియర్ అయిపోతున్న సందర్భాలు మనం రోజుకు 2-3 చూస్తూనే ఉన్నాం. క్లినిక్ టూర్కి వచ్చినప్పుడు కూడా వచ్చిన ప్రతిసారి కనీసం ఒక టెస్టిమోనియల్ అయినా మీరు తీసుకుంటూనే ఉన్నారు. సో అట్లా సోరియాసిస్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ని రివర్స్ చేయటం అనేది సెల్ హెల్త్ స్ట్రెంగ్త్. వెదర్ యూ కాల్ ఇట్ సోరియాసిస్ ఆర్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ హషిమోటో థైరాయిడైటిస్, క్రాన్స్ అనండి, మయోసైటిస్ అనండి, లూపస్ అనండి, ఎనీ కైండ్ ఆఫ్ జాగ్రన్ సిండ్రోమ్ అనండి, ఎనీ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మన సెల్ హెల్త్ క్లినిక్లో వస్తున్నాయి. కంప్లీట్ గా మరొకసారి టెస్టిమోనియల్స్ చూపిద్దాం మన ప్రేక్షకులకు సార్. చాలా మంది సమస్య చెప్పుకోలేక సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ.